సో ఒక మంచి సాంగ్ అయితే చూసారు కదా. సో మీకేమో కానీ నాకు ఇప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఏది అడగాలని నాకైతే టెన్షన్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్. మీ పేరు? మా పేరు మాధవి. ఏం పేరండి? మాధవి. మాధవి గారు ఎక్కడి నుంచి అండి? వంటవారి కాలనీ. ఓకే, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఓకే, మరి ఏంటి ఈరోజు? ఏం లేదా? ఏం చేయట్లేదు. ఓకే ఓకే అండి. ఈరోజు మొత్తం కూడా మనము శ్రీరాముల వారి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈరోజు క్వశ్చన్స్ అన్ని కూడా అవే. చెప్పండి. ఓకే, ఇందాక ఆల్రెడీ 2 క్వశ్చన్స్కి మన రెగ్యులర్ కాలర్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు నేను అడిగే థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, సీతాదేవి స్వయంవరంలో రాముడు ఆమెను వివాహం చేసుకోవడానికి ఉపయోగించిన విల్లు పేరు ఏమిటి? అర్థం కావట్లేదండి. విల్లు పేరు. విల్లు పేరు. ఆప్షన్స్ లేవు కానీ సరే, ఇది పక్కన పెట్టండి. ఇది నెక్స్ట్ కాలర్స్ని అడుగుతాను. మీకు కొంచెం ఈజీది అడగనా? రావణుడు ఎవరి భక్తుడు? హలో. సో కాల్ అయితే కట్ అయిందనమాట. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హాయ్ మెర్సీ. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్ అంకుల్. బాగున్నారా? చాలా బాగున్నాం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా అండి. ఓకే, మీ పేరు చెప్పలేదు. చెప్పాలండి, ఎందుకంటే మేము చెప్తుంటే బాగోట్లేదు అనమాట షార్ట్స్ వాటిలో చూసేటప్పుడు. కవరింగ్ కాదు నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మేము పేర్లు చెప్పేస్తున్నాము. సో అది ఎలా ఉంటుందంటే అంటే తెలిసిన వాళ్ళ అన్నట్టు కన్వే అవుతుంది అనమాట. సో మనం తెలిసినా తెలియకపోయినా సరే దయచేసి మనం అడుగుదాం పేర్లు. ఓకే ప్రసన్న గారు, ఈరోజు క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అన్నీ కూడా సీతారాముల వారి గురించే క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, రావణుడు ఎవరి భక్తుడు? ఏంటండి? వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడగొచ్చా? వనవాస సమయంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి నివసించిన అడవి పేరు ఏమిటి? ఏంటండి? రాంగ్ ఆన్సర్. ఇంకొకసారి క్వశ్చన్ అడగనా? వనవాస సమయంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి నివసించిన అడవి పేరు ఏంటి? అరే సరే, ఆప్షన్ ఏ అరణ్య, ఆప్షన్ బి అర్యనక్, ఆప్షన్ సి దండకారణ్యం, ఆప్షన్ డి కరణ్య. అయ్యుండొచ్చు కాదండి, ఆన్సర్ చెప్పాలి కరెక్ట్గా. ఓకే, రైట్ ఆన్సర్ అండి. సో పర్లేదు, ఉంది మనకి. వాడట్లేదు అంతేనా? అంతే. నిన్న
బార్ అని అడిగితే ఎవరో చాకో బార్ అన్నారు. అది కూడా బార్ ఉంటుంది కదా. అది కూడా అది నేనే మీరేనా? అది నేనే. కానీ అవునా కదా, మీరు ఎదురు చేస్తాం. అది సాంబార్. ఓకే, సాంబార్. ఇప్పుడు చాకో బార్ కూడా అవుతుంది కదా. అది బార్ ఎందుకు? బార్ అంటే సాంబార్ ఎలా అయింది మరి చెప్పండి. బార్ కానీ బారు చాకో బారు. బార్ కాదు. బార్ అంటే రెండు ఉంటుంది. కరెక్ట్ అండి, మీరే అదే చెప్పాగా. రెండు ఏమైనా చెప్పుకోవచ్చు అని. అదేంటండి అలా అన్నారు? చాకా బారు ప్రతి పెళ్లిలో ప్రతి ఫంక్షన్ లో వెయ్యాలి. అంటే నేను యాక్చువల్లీ క్లూ వినలేదన్నమాట. ఓకే. క్లూ వినుంటే మేబీ నేను చెప్పేదాన్నేమో. అయితే ఇప్పుడు మీరు కరెక్టా, నాది కరెక్టా? అంటే నాకు క్లూ తెలియదు కాబట్టి నేను కరెక్ట్, మీకు క్లూ తెలుసు కాబట్టి ఆన్సర్ కూడా తెలుసు కాబట్టి యు ఆర్ కరెక్ట్. మీరు మొత్తం వినాలి కదండి. అయ్యో నేను వినలేదని, నేను అప్పటికి కమ్మాగేనని కూడా అన్నానండి. అదే బట్ పండుగ రోజు డిసప్పాయింట్ చేయకూడదండి, మీరు నన్ను, నేను మిమ్మల్ని చేయకూడదు కాబట్టి ఇద్దరు విన్నర్స్. ఓకే 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 అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అయ్యానండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.